మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని యందు ప్రియమైన విశ్వాసులారా, స్నేహితులారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పరిశుద్ధ దినము, ప్రభు దినము, ప్రభు సన్నిధానంలో చేరి ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యంను ధ్యానించడానికి, పరిశుద్ధుల సహవాసములో క్షేమాభివృద్ధి పొందడానికి ప్రభు మనకిస్తున్న మరి ఒక తరుణం కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. త్రిత్వకాలంలో మనం ఉన్నాం. త్రిత్వకాలం అంతా దేవునిలో మన ఎదుగుదల గురించి ఆలోచన చేస్తాం. దానికి సూచనగానే ఈ ఆకుపచ్చ రంగు, ఈ వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి క్రీస్తు యేసు యొక్క జననము, ఆయన యొక్క పరిచర్య, ఆయన శ్రమ, పునరుత్థానము, ఆరోహణము, వీటన్నిటినీ మననం చేసుకుంటూ ఆయన వలె మనము కూడా ఆత్మలో వృద్ధి చెందాలని ఈ కాలమంతా మనం ధ్యానం చేసుకుంటున్నాం. గడిచిన 2 ఆదివారాలు కూడా ఆ దేవునిలో ఎదుగుదల, ప్రభువులో ఎదుగుదల ఏ రీతిగా ఉంటుందో, మొదటిగా యేసుక్రీస్తుతో ఐక్యపరచబడడం ద్వారా, బాప్తిస్మము ద్వారా ప్రభువుతో ఐక్యపరచబడడం ద్వారా ఎలాగ మనం పాపాన్ని జయించాలో గడిచిన వారంలో, అంతకుముందు వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. మన అవయవాలను అవినీతికి, దుర్నీతికి సాధనములుగా కాకుండా నీతికి సాధనములుగా మనం ఎలాగ ఉపయోగించాలో, బీయింగ్ స్లేవ్స్ అంటూ రైచియస్నెస్, ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పోయిన ఆదివారం వాక్యం గుర్తుందా? ఒక ఆదివారం వాక్యం విన్న తర్వాత ఇంకొక ఆదివారం వరకు గుర్తుంటుందా? ఏం చేయాలంటే, మనం మా చిన్నతనంలో మా ఇంట్లో ఆదివారం భోజనం చేసే ముందు కూర్చుని ఆ రోజు ఏం చెప్పారో చెప్పాలన్నమాట. మా నాన్నగారు అడిగేవారు చర్చిలో నేనేం చెప్పానని. అలాగా తల్లిదండ్రులు అడగాల. భోజనం బల్ల అంతా కూడా దైవవాక్యాన్ని గురించిన సంభాషణతో నిండిపోవాలి. అందుకనే బిషప్ లెస్లీ న్యూ బిగిన్ అని ఆయన ఏమన్నాడంటే, లెట్ గాస్పల్ బీ అవర్ గాసిప్ అని అన్నాడు. ముచ్చట్లు ఉంటాయి కదా, ఊసులు, కబుర్లు. ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవుడికి ఊసులు ఏమి ఉండాలి, ముచ్చట్లు ఏమి ఉండాలంటే వాక్యమేనంట. ఆ వాక్యంలో ఇలాగుంది, ఈ వాక్యంలో ఇలాగుంది, మొన్న ఆయన అలా చెప్పారు, పాస్టర్ గారు ఉదయం ఆదివారం ఆరాధనలో వాక్యంలో ఇట్లా చెప్పారు. ఇది మన ముచ్చట్లుగా ఉండాలి. అప్పుడు వాక్యం మన హృదయంలో భద్రపరచబడుతుంది. ప్రియులారా, ఈ రోజున మన వాక్యాంశం ఏంటంటే, లైఫ్ ఇన్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మలో జీవము, పరిశుద్ధాత్మలో క్రైస్తవుని యొక్క జీవము, పరిశుద్ధాత్మలో దేవుని జీవము, పరిశుద్ధాత్మలో మనం జీవించడం. ఈ విషయాలను గురించి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆత్మ నియమం. క్రైస్తవుడు ఎలా జీవిస్తాడంటే, శరీరములో ఉన్న నియమాన్ని బట్టి కాదు, ఆత్మ నియమాన్ని బట్టి జీవిస్తాడు. గడిచిన వారాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. శరీరంలో ఒక నియమం ఉంది. ఆ నియమానికి శరీరంలో ఉన్నంతకాలం మనం బానిసలుగా ఉంటున్నాం. శరీరంలో పాప నియమం ఉంది. కాబట్టే మనం చేయాలనుకున్నది చేయక, చేయకూడదనుకున్నది చేస్తున్నాం. అయితే
ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మనము అంటుకట్టబడతామో, అందుకనే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నా యందును నా వాక్యము మీ యందును నిలిచిన ఎడల మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయజాలరంటే దుర్నీతి చేయొచ్చు, ఆయనకు వేరుగా ఉండి. మీరు నాకు వేరుగా ఉండి నీతిని జరిగించలేరు. మీరు నాకు వేరుగా ఉండి పరిశుద్ధతలో జీవించలేరు. నాకు వేరుగా ఉండి నన్ను మీరు వెంబడించలేరు. నా వాక్యం మీలో ఉంటేనే, మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారని ప్రభు చెప్పడం జరిగింది. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా కూడా ఆత్మలో జీవాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము శరీర నియమము, పాప నియమాన్ని బట్టి జీవించట్లేదు, కానీ క్రీస్తు యేసునందు, అంటే క్రీస్తు యేసునందు ఎవరైతే ఉన్నారో, అందుకనే 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏంటి అంటే, యేసయ్య నమ్ముకుంటే ఇంకా మనకి శిక్ష ఏమీ ఉండదా? ఎప్పుడు ఉండదు అని అంటే, శరీర నియమ ప్రకారం కాకుండా ఆత్మ నియమం ప్రకారం మనం జీవించినట్లయితే మనకి ఏ శిక్షా విధియు లేదు, ఏ శిక్షా విధియు లేదు. ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ స్పియర్, ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్లేన్. ఈ దేశంలో ఉన్నారనుకోండి, ఈ దేశం నియమం నీకుంటుంది, కానీ ఇంకొక దేశం వెళ్ళామనుకోండి, ఇక్కడ నియమం అక్కడ పనిచేయదు నీకు. ఇక్కడ ఎడమ చేతి వైపు నడవాలా. నేను కొత్తగా యూరోప్ వైపు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కుడి చేతి వైపు నడుస్తున్నారు. అందరిని గుద్దేసుకుంటున్నాను. నేను ఏంటి ఆలోచన, నన్ను గుద్దుకుంటున్నారా, నేను వెళ్ళాలని గుద్దుకుంటున్నానా? రోడ్డు మీద నాకు అర్థం కాల. ఆ తర్వాత కొంతసేపు గ్రహించాను, మనకు అలవాటు కదా ఎడమ ప్రక్కన నడవడం అని చెప్పి ఎడమ ప్రక్కన నడవడం. అందుకే కొత్తగా అక్కడికి వెళ్ళి డ్రైవింగ్ చేయాలంటే అందరికీ భయం. ఎందుకంటే అలవాటు ప్రకారం మనం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అలవాటు అయిపోయింది కదా. కొంత టైం పడుతుంది మైండ్ ఓరియంట్ అవ్వడానికి, కొంత టైం పడుతుంది. తెలుసు అట్టే వెళ్ళాలని, కానీ ఇటువైపు వెళ్ళడం, ఎడమ వైపు నుంచి వెళ్ళడం అలవాటు అయిపోద్ది. కాబట్టి ఆ ఓరియంటేషన్ మారే వరకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది మనకి. అలాగా ఇప్పటి వరకు యు ఆర్ లివింగ్ ఇన్ ద స్పియర్ ఆఫ్ ద బాడీ. ప్రభులోనికి రానంత వరకు మనం ఎక్కడ జీవిస్తున్నామంటే శరీరానుసారంగా జీవిస్తున్నాం, శరీర క్రమములో మనం జీవిస్తున్నాం, శరీర పరిధిలో మనం జీవిస్తున్నాం, శరీరానికి లోబడి మనం జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉండడాన్ని బట్టి వేరొక నియమములో మనం జీవించడం మొదలుపెట్టాం. అదేంటంటే ఆత్మ నియమములో మనము జీవిస్తున్నాం. ఈ మార్పు రావాలి క్రైస్తవ జీవితంలో. దిస్ ఈజ్ ద కీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి ఇదే మూలం, ఇదే పరిమాణం. కొన్నిసార్లు తాళం పెట్టో తిప్పేస్తూ ఉంటాం మనం, ఒక 2-3 నిమిషాల వరకు అది రాదు. అప్పుడు తల బాదుకుండా, అయ్యో వేరే తాళం పెట్టి తెస్తున్నాను ఇది అని చెప్పి. అలవాటైన తాళమే కానీ వేరే తాళంతో తెస్తాం. అలాగా క్రైస్తవ జీవితాన్ని శరీరానుసారంగా జీవిద్దామంటే ఆ తాళం యు కాంట్ ఓపెన్ ఇట్, పడిపోతానే ఉంటావు నువ్వు. ఈ యొక్క క్రైస్తవ జీవితానికి మూలము, దీన్ని ఓపెన్ చేయగలిగిన తాళం ఏంటంటే అది ఆత్మ నియమంతో తెరవబడాలి. అది ఆత్మ నియమంతో తెరవబడాలి. ద రైట్ కీ ఫర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద లైఫ్ ఇన్ ద స్పిరిట్, ఈజ్ ద లైఫ్ ఇన్ ద స్పిరిట్. అందుకనే 3 ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధుడైన పౌలు ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనకు నేర్పిస్తున్నాడు. ఆయన 5 నుండి 13 వచనాల వరకు, 5 నుంచి 13 వచనాల వరకు ఆయన ఆత్మలో జీవము, శరీరములో ఉన్న మరణము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 14వ వచనం నుండి ఆయన
3వ వచనము వరకు ఆత్మలో ఉన్న దత్తపుత్రత్వమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అడాప్షన్ ఇన్ ద స్పిరిట్. 24వ వచనం నుండి 30వ వచనం వరకు ఆత్మలో ఉన్న మహిమను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ద గ్లోరీ ఇన్ ద స్పిరిట్, లైఫ్ ఇన్ ద స్పిరిట్, అడాప్షన్ ఇన్ ద స్పిరిట్, ఆ తర్వాత గ్లోరీ ఇన్ ద స్పిరిట్. ఇది ఆత్మానుసారమైన జీవితం. 5వ వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. అందరు కలిసి చదువుకుందామా ఆ వచనం? శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండేలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. పరిశుద్ధుడైన పౌలు ఆత్మసిద్ధమే, శరీరము బలహీనము అన్నది ఎక్స్క్యూజ్ లాగా మాట్లాడట్లా, కాషన్ లాగా మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం శరీరంలో పడిపోతున్నప్పుడు ఏమనుకుంటామంటే, చెప్పాడు కదండి పౌలు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని. మరి బలహీనం కాబట్టి పడిపోతాం కాదు. యవనస్తులారా మీరు తప్పక తొట్టిల్లుతారంటే తొట్టిల్లమన్నా కాదు. యవనస్తులు తొట్టిల్లుతారు కాబట్టి జాగ్రత్త, తొట్టిల్లకుండగా చూసుకోండి అని కాషన్ అన్నమాట. కొన్నిసార్లు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు పెడతారు, ఏమనంటే కాషన్ వెట్ ఫ్లోర్ అని. ఏంటి, కొంచెం నేల తడిగా ఉంది చూసుకుని నడవండి. చూసుకుని నడవమంటే జారి పడిపోమన్నా కాదు, జాగ్రత్తగా నడవమని. యవన కాలపు స్థితి అలాగుంటుంది, జారి పడిపోయే స్థితి. కాబట్టి జాగ్రత్తగా నడవండి. పరిశుద్ధుడైన పౌలు కూడా ఏమంటున్నాడు అని అంటే ఆత్మసిద్ధమే, శరీరము బలహీనము. కాబట్టి విశ్వాసులారా శరీరాన్ని ఆస్పదము చేసుకొని మీరు జీవించకండి. ఎందుకంటే శరీరములో పాప నియమము ఉంది. కాబట్టి శరీరమును ఆస్పదం చేసుకోకుండా ఆత్మను ఆధారం చేసుకొని జీవించండి. కుర్చీ వీక్గా ఉందంటే అందులో కూర్చుంటావా, లేకపోతే ఇంకో కుర్చీలో కూర్చుంటావా? ఇంటికి వెళ్ళావు, ఎవరో ఇంటికి ఆస్పదం చేసుకోవడం అంటే ఆధారం చేసుకోవడం అనమాట. ఏమంటే అది కొంచెం కుర్చీ బాగాలేదండి అన్నావు అనుకో, ఏం పర్లేదండి అంటావా నువ్వు? భలేవారని ముందే చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి, కూర్చుండిపోతే ఏమైపోదునో అంటావు కదా. ఇప్పుడు ప్రభువు ఆయన ద్వారా పరిశుద్ధుడైన పౌలు ద్వారా ఏమంటున్నాడంటే, శరీరమా కుర్చీ బాగాలేదు అందులో కూర్చోకండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ కుర్చీలో కూర్చోవడం, దాన్ని ఆధారం చేసుకోవడం మానేసి వేరొక దానిలో ఆత్మ సింహాసనము మీద మనం కూర్చోవాలి. ఆత్మను ఆధారం చేసుకొని మనము ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అది దీనిలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం. ప్రియమైన వాళ్ళారా, శరీరానుసారంగా చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు చాలా సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ, నిగ్రహం నాకు చాలా ఎక్కువ, కాబట్టి నాకేం పర్వాలేదు అలా అనుకున్నవాడే పడిపోతాడు అనమాట. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడంటే, తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. డబ్బు నీ చేతిలో ఉందంటే జాగ్రత్తగా ఉండాలి.
ఏమనుకుంటామంటే నేను డబ్బుని చాలా జాగ్రత్తగా ఉంటాను అనుకుంటావు. డబ్బు చాలా భయంకరమైంది అంటారు కదా. డబ్బు పాపిష్టి డబ్బు అండి. చాలా సిన్సియర్గా ఉండాలనుకుంటావు, కానీ అన్ని డబ్బులు చూసేసరికి నీకు ఏదో మనసు పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి, శోధనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువు ఆయన పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అయినప్పటికీ అపవాదిని జయించడానికి ఆయన ఆత్మతో నింపబడ్డాడు. ఆయన ఆత్మతో నింపబడ్డాడు ప్రియమైన వారలారా. ఎందుకంటే పాప నియమము లేని శరీరములో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. అటువంటిది పాప నియమము కలిగిన శరీరంలో ఉన్న మనము మరింతగా దేవుని ఆత్మచేత నింపబడాలి. జాగ్రత్త. శరీరాన్ని నేను కంట్రోల్ చేయగలను అనుకున్నాను. అందుకని యోసేపు పొతీఫరు భార్య శోధించినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడంట. అలాగనే మనం ఎప్పుడూ కూడా మన ఆపోజిట్ సెక్స్కి కొంచెం దూరంగా ఉండాలి, మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, నిప్పును తీసుకొచ్చి దోసెట్లో వేసుకొని, లేకపోతే నిప్పును తీసుకొచ్చి ఒడిలో పెట్టుకొని అది కాలకుండగా ఉండాలంటే కాలకుండగా ఉంటుందా? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నాకు చాలా సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ అనుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మాటలే కదా అనుకుంటాం. అందుకనే ఎక్కువగా ఇప్పుడు యవ్వన బిడ్డలు ఎలా పడిపోతున్నారంటే, ముందు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతారు, గంటలు గంటలు. ఆ మాటల దగ్గర ఉండవు. అందుకనే మీ నోట సరసోక్తులైనను ఉండకూడదు. వేళాకోలానికి కూడా కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మాట క్రియగా మారిపోతుంది ప్రియమైన వారలారా. అందుకనే తిమోతి, నీ మాటలోనూ ప్రవర్తనలోనూ అందరికీ మాదిరిగా ఉండు. యవనస్తుడా, నీ యవనాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. నీ యవనేచ్ఛల నుండి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో ప్రియమైన వారలారా. అందుకని క్రీస్తు యేసునందు ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఈ శరీరము ఒంటికాలు కుర్చీ దీన్ని ఆధారం చేసుకోకూడదు. మనం ఆత్మ నియమంలో మనం జీవించాలి. ఆత్మ నియమంలో మనం జీవించాలంటే 3 ప్రాముఖ్యమైన మార్పులు మన జీవితంలో కలగాలి. 1, మన స్థితి మారాలి. మన స్థితి మారాలి. 2వది, మన స్వభావము మారాలి. మన స్వభావము మారాలి. 3వది, మన మనసు మారాలి. మన స్థితి మారాలి. రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. ఇంకో చోట అంటాడు, ఎందుకంటే అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరము చంపును, ఆత్మ జీవింపచ్చు. అంటే ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు? అక్షరం గురించి. అంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నాడు. అందరం వాక్యం చదువుతాం. ఇట్ ఈజ్ రిటన్ వర్డ్. నేను మాట్లాడుతుంది ప్రీచింగ్, ప్రొక్లెయిమ్డ్ వర్డ్. ఈ 2 కూడా శరీరానుసారమైనవి. ఇది రాసింది కానీ, నేను చెప్పేది కానీ శరీరానుసారంగా, ఎవరో శరీరంగా రాశారు మనుషులు, ఒక మనిషి చెప్తున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు గనక దీనిలో లేకపోతే
దీంట్లోనూ బలం లేదు, ప్రకటించటంలోనూ బలం లేదు. ఎప్పుడు ఈ వాక్యానికి బలం ఎప్పుడు ఏర్పడుతుందంటే దీన్ని ఆత్మానుసారంగా ప్రకటించినప్పుడు, ఆత్మానుసారంగా విన్నప్పుడు, ఆత్మానుసారంగా చదివినప్పుడు. ప్రియమైన వారలారా, లేకపోతే ఏమవుతుందనంటే చదవడం అయితే చదువుతావు, దాని ప్రకారం జీవించవు, దాని ప్రకారం జీవించవు. వాక్యం అందరికీ తెలుసు. యేసు ప్రభు ఆయన శరీరంలో ఈ లోకానికి వచ్చినప్పుడు పరిసయ్యులకి వాక్యం తెలీదా? శాస్త్రులకి వాక్యం తెలీదా? సద్దూకయ్యులకు వాక్యం తెలీదా? అక్షరానుసారమైన వాక్యం అందరికీ తెలుసు ప్రియమైన వారలారా. కానీ వారి జీవితంలో ఆత్మకు తావు లేదు కాబట్టి వారు ప్రభువుని సిలువ వేశారు, ప్రభువుని సిలువ వేశారు. నిర్జీవ క్రియలు. ఏంటవి? నిర్జీవ క్రియలు. ఆత్మ బలముతో నువ్వు జీవించకపోతే నీ శరీరం నుంచి వెలువడేదంతా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే లైఫ్ లెస్ డీడ్స్. ఆత్మానుసారంగా నువ్వు జీవించకపోతే ఈ శరీరంలో మంచిదేది కూడా నివసించట్లేదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే శరీరానుసారంగా నువ్వు మంచి చేసిన ఆ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డే. ఆ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డే ప్రియమైన వారలారా. అందుకనే మొదట నీ స్థితి మారాలి. ధర్మశాస్త్ర సంబంధమైన స్థితిలో నుంచి, అక్షరానుసారమైన స్థితిలో నుంచి ఆత్మానుసారమైన స్థితిలోనికి నీవు రావాలి. దీన్ని గుర్తించాలి నువ్వు. అందుకని పోయిన ఆదివారం కాకుండా అటుపోయిన ఆదివారం పాపాలు పాపముకున్న వ్యత్యాసాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిన్స్ దట్ యు కమిట్. ఆయన ఇంట్రెస్ట్ అంతా ఏంటి అని అంటే నువ్వు ఎన్ని పాపాలు చేసావు ఏంటి, అది కాదు. అసలు నీ శరీరంలో పాప నియమాన్ని నువ్వు గుర్తించావా లేదా? గుర్తించి నేను జీవించాల్సింది శరీరానుసారంగా కాదు, నేను జీవించాల్సింది అక్షరానుసారంగా కాదు, నేను జీవించాల్సింది ఆత్మానుసారముగా అనేది గుర్తెరిగావా లేదా? క్రీస్తులో నేను ఐక్యపరచబడకపోతే, క్రీస్తును నేను ఆధారం చేసుకోకపోతే, ఆయన వాక్యం నాలో నివసించకపోతే, ఆత్మచేత నేను నడిపింపబడకపోతే నా అంతట నేను దేవునిని సంతోషపరచలేను అన్న సంగతి నువ్వు గుర్తించావా లేదా? ప్రియులరా, ఆ స్థితి మారాలి, ఆ స్థితి మారాలి. ఆ స్థితి మారనంతసేపు మనం దేవుని కొరకు చేసే భక్తి, మనం పరిశుద్ధంగా జీవించడానికి చేసే ప్రయత్నం అదంతా స్వనీతి సంబంధమైనదిగా ఉంటుంది. ఆ రీతిగా మనం దేవుణ్ణి సంతోషపరచలేం. వీ కెనాట్ ప్లీజ్ గాడ్, వీ కెనాట్ ప్లీజ్ గాడ్. రెండవది ఏంటనంటే మన స్వభావము మారాలి. రెండవది మన స్వభావము మారాలి. దేవుని వాక్యం చూడండి, 9వ వచనం 7వ వచనం చదువుతున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. మారు మనసు, మనసులో మార్పు రావాలి. రెండవది, మూడవది స్వభావంలో మార్పు రావాలి. మారు మనసు అంటే ఏంటి? అప్పుడు రంగు బట్టలు వేసుకునే వాళ్ళని తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. అప్పుడు వరకు తల చింపిరిగా ఉండి బాగా నూనె పెట్టుకుని చక్కగా పాపిడి తీసుకుని, అదే మారు మనసు. మారు మనసు ఏంటి అని అంటే ఇక శరీర విషయముల మీద నీ దృష్టిని ఉంచట్లేదు, నీ స్వభావం. యేసయ్య చక్కని ఉపమానం చెప్పారు ఈ రోజున. చూద్దాం, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి,
వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అబద్ధ ప్రవక్తలే కానివ్వండి, అబద్ధ క్రైస్తవులే కానివ్వండి, దేని వలన తెలియబడతారంటే వారి ఫలము వలన వారు తెలియబడతారు. ప్రియమైన వారులారా, ఆత్మ ఫలము వలన పోయిన ఆదివారం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గొప్పగా ప్రసంగం చేయడం వలన తెలియదు, గొప్పగా పాటలు పాడడం వలన మనం మంచి క్రైస్తవులమని కాదు, టైంకి చర్చికి వచ్చేస్తున్నాం కాబట్టి మంచి క్రైస్తవులు అని కాదు, గొప్ప కానుకలు వేస్తున్నాం కాబట్టి మనము మంచి క్రైస్తవులమని కాదు. ప్రభువా ఎంతసేపు ప్రభు నామము మన నోట ఉంటుంది కాబట్టి మనము మంచి క్రైస్తవులం కాదు, నికార్సైన క్రైస్తవులం కాదు. ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మఫలము ఫలిస్తేనే. ఆత్మఫలం ఏంటంటే గలతీ 5:22, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవన్నీ ఆత్మ ఫలములు కాదు, ఇదంతా ఆత్మ ఫలం. ఇక్కడ ఒక అర్థమైందా మీకు? మనం శరీరానుసారంగా ఆలోచించామనుకోండి, నువ్వేమంటావనంటే, సార్ నేను ఈ పని చేయడం మానేశానండి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా మానేయాలంటావు. ఇది అర్థం కావాలి. క్రైస్తవ జీవితం, క్రైస్తవ పరిశుద్ధత అర్థం కావాలంటే ఇది నువ్వు కొన్ని పనులు మానేయడం, కొన్ని పనులు చేయడం వల్ల వచ్చేది కాదు. ఇది ద మొమెంట్ యు బిలాంగ్ టు క్రైస్ట్, నీ స్వభావం మారిపోతుంది. అంటే హోలిస్టిక్గా అంతా ఒక ఎంటిటీ అన్నమాట ఇది. అంటే క్రైస్తవ జీవితంలో నేను కొన్ని తప్పులు చేయడం మానేశానండి, కానీ ఇంకా ఉన్నాయంటే కాదు. అది ఇంకా నువ్వు శరీరానుసారంగానే జీవిస్తున్నావు. ఆత్మానుసారంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు ఫలమంతా ఒక్కసారే ఉంటుంది కదండి. ఏమండి, ఫలమంతా పండిందనుకో, సగం పండి సగం పండడం మానేస్తుందా? ఒక పండు పండితే అంతా మొత్తం ఒకసారే పండుతుంది కదా. సగం తీగ సగం పుల్లగా ఉంటుందా? ఉండదు. అయితే ఒకటి జరుగుతుంది, కుళ్ళిపోవడం మాత్రం ఏదో ఒక చోట ప్రారంభమై. అందుకనే పులిపిండి కొద్దిగా ఉన్న కానీ ముద్దంతా పాడైపోద్ది. పండు కొల్లడం మొదలు పెడితే కొంతగా మొదలయ్యి మొత్తం అంతా పాడైపోద్ది. అందుకనే మనం ఏం చేస్తాం, ఎక్కడ పండు కుళ్ళిపోతుందో వెంటనే అక్కడ కట్ చేసి దాన్ని పడేస్తాం. ఇంకా దాన్ని ఏమీ ఉంచడానికి వీల్లేదు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మన స్వభావము మారిపోతుంది ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో. ఇది గ్రాడ్యువల్గా నువ్వు, అందుకనే అడాప్షన్, ఆ తర్వాత స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ గురించి చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత దత్తపుత్రత్వ ఆత్మను మనం పొందుకున్నామంటే అది అర్థమైనప్పుడు ఇంకా విఫలంగా చెప్తాను. అది చూడండి ఒకసారి, ఆ మాట కూడా గమనిద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు.
దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అను మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. యోధా సమాజంలో దత్తత చిన్నప్పుడే తీసుకుంటారు. యూదా సమాజంలో దత్తత చిన్నప్పుడే తీసుకుంటారు, కానీ వారు మేజర్స్ అయ్యే వరకు కూడా వారికి ఆస్తిలో హక్కు ఉండదు. హక్కు ఉండదు. ఈ దత్తపుత్రత్వాన్ని గురించి పరిశుద్ధుడైన పౌలు యూదులకు రాస్తూ ఒకలాగా చెప్పాడు, రోమీయులు అన్యజనులు కాబట్టి వారికి రాస్తూ దత్తపుత్రత్వాన్ని యూదులకు వ్రాస్తున్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధంగా మాట్లాడాడు. దత్తపుత్రత్వాన్ని గురించి రోమీయులకు రాస్తూ ఆత్మ సంబంధంగా ఆయన మాట్లాడాడు. ఒకటే ఉదాహరణ తీసుకొని వారి యొక్క పరిస్థితిలో దత్తపుత్రత్వాన్ని ఎలాగ అర్థం చేసుకున్నారో అలాగ ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పాడు. రోమీయులు దత్తపుత్రత్వాన్ని గురించి ఎలాగ ఆలోచిస్తున్నారో వారికి ఆత్మ సంబంధంగా ఆయన చెప్పాడు. ఈ మార్పుని, ఈ చిన్న తేడాన్ని గమనించాలి. లేకపోతే రెండు వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను, ఆ రెండు ఏదో పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది. కీ ఏంటేనంటే రోమీయులకు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం వేరు, యూదులకు చెప్తున్నప్పుడు ఆయన ఉద్దేశం వేరు. ఆత్మలో జీవితం ఎలాగుంటుందంటే, శరీరంలో నువ్వు ఎదుగుతున్నావు అనుకోండి, శరీరంలో నువ్వు ఎలా ఎదుగుతావు అంటే చిన్నప్పుడు చిన్నగా ఉంటావు, కొంతకాలం మాటలు రావు, తర్వాత మాటలు నేర్చుకుంటావు కదా, కొంతకాలం నడక కూడా రాదు, తర్వాత నడవడం నేర్చుకుంటావు. అంటే శరీరముగా ఎదుగుదల ఎలాగా ఉంటుందంటే గ్రాడ్యువల్గా, క్రమక్రమంగా ఉంటుంది. కానీ ఆత్మలో ఎదుగుదల అలాగ ఉండదు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో వెంటనే నీవు ప్రభువులో పరిపూర్ణమైన జీవితాన్ని జీవిస్తావు. ప్రియమైన వాళ్ళారా, ఆ విషయాన్ని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో ఇక వెంటనే మీ స్వభావం మారిపోతుంది. అప్పుడు మీరు కొంచెం కొంచెం మారుదామంటాం కాదు, నిజంగా నువ్వు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి కష్టపడకూడదు. శరీరానుసారంగా జీవించడమే నీకు కష్టం. ఈ మార్పు అర్థం చేసుకోవాలి మనం. క్రైస్తవుడు నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శరీరానుసారంగా జీవించడం కష్టం. ఎందుకంటే ప్రతిసారి కూడా లోపల నువ్వు ఆత్మను దుఃఖపరుస్తున్నావు, ఆత్మను ఆర్పుతున్నావు. అలా కాకుండా నువ్వు కంట్రోల్ అంతా, ఈల్డింగ్ అంటాను కదా ఇంతకుముందు, అప్పగించడం, నీ చిత్తములో అప్పగించడం, నీ శరీరాన్ని సమర్పించడం. ఎప్పుడైతే ఇది చేశావో ఆత్మానుసారంగా జీవించడం చాలా తేలికైపోతుంది. నాయన నా ఇష్టం కాదు నీ ఇష్టం, నా చిత్తం కాదు నీ చిత్తం, నా ద్వారా నువ్వేం జరిగించాలనుకుంటున్నావో నువ్వు జరిగించు. ఈ రోజు పైన అంత అధికారం నీకే ఇచ్చాను, నా ప్రతి అడుగుని నీవే స్థిరపరచు, ఆలోచన ఇచ్చి నన్ను నడిపించు అని ఎప్పుడైతే ఆ ఈల్డింగ్, కష్టపడాల్సిందంతా ఏంటంటే చేతులు ఎత్తడానికి, నా ఇష్టం కాదు నీ ఇష్టం అని చెప్పి దేవునికి నీవు అప్పగించుకోవడంలోనే కష్టపడాలి. ఒకసారి అప్పగించుకున్న తర్వాత ఆయన ఆత్మ నిన్ను నడిపిస్తారు. పరిశుద్ధ జీవితం, అందుకనే ఆత్మానుసారమైన జీవితం ఏదో మనం కష్టపడి మార్టిన్ లూథర్ అదే అంటాడనమాట. మార్టిన్ లూథర్ పరిశుద్ధంగా ఉండడానికే తన శరీరాన్ని చాలా కష్టపెట్టుకున్నాడంట. ఏం చేసేవాడంట, జర్మనీలో చాలా చలి ఎక్కువగా ఉంటుంది. నేను పరిశుద్ధంగా ఉండాలని పై వస్త్రాన్ని తీసేసి నేల మీద పడుకునేవాడంట. చల్ల నేల మీద -డిగ్రీలో ఉండే చోట గదిలో క్రింద ఆ కార్పెట్ ఏం లేకుండా నేల మీద పడుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఎముకలు కొరికే చలిలో కూడా చన్నీళ్ళు స్నానం చేసేవాడట.
సువార్త తెలియకపోతే మన వాళ్ళు కూడా చేసేది అదే కదా. చన్నీళ్ళ స్నానం అంటూ మడి ఎన్ని ప్రయాసలు పడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా. అలాగే తన శరీరాన్ని నలగొట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఒక రోజున ఆయనకి ఏమర్థమైందంటే, రోమపత్రిక చదువుతుంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా. కృప వలననే మనం జీవిస్తున్నాం. మనమంతా మన బలం మీద మనం ఆధారపడట్లేదు. మన జీవితాన్ని పూర్తిగా ఆత్మ పరిధిలో ఉంచుకోవడం ద్వారా ఆయనే మనలను నడిపిస్తున్నాడు. ఈ దత్తపుత్రత్వపు ఆత్మ అంటే ఏంటంటే, ఒకసారి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో, రోమీలకు రాస్తున్నాడు, ఎప్పుడైతే అంటే యు ఆర్ ఎ మేజర్ ఆల్రెడీ. ఎందుకంటే రోమా సమాజంలో చిన్నపిల్లల్ని దత్తత తీసుకోరు, తెచ్చి పెంచుకోవచ్చు, కానీ రికార్డెడ్గా నీకు దత్తత ఉండదు. హీ విల్ బి రికార్డెడ్లీ. అంటే దత్తపుత్రుడు పలానా వారి పుత్రుడు అని ముద్ర ఎప్పుడు వస్తుందంటే, అతడు మేజర్ అయిన తర్వాతే, పెద్దవాడైన తర్వాతే వస్తుంది. ఆలోచనతో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్రభు దేవుడు ఆత్మ ద్వారా మిమ్మల్ని దత్తపుత్రులుగా స్వీకరించాడు. పుత్రులే ఎందుకు? కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడి పక్షపాత ఏంటి? పుత్రికలు, దత్తపుత్రికలు ఉండకూడదా? ఇప్పుడు మనం అటు ఇటు మార్చుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ రైట్స్, ఇన్హెరిటెన్స్ రైట్స్ లా మారిపోయింది కదా. కుమారులకైనా కుమార్తెలకైనా సమానమే. అక్కడ పుత్రుడు అన్న మాట ఎందుకు వ్రాసాడంటే, ఆ క్రింద అంటాడు, మీరు క్రీస్తుతోడి వారసులు. దేవుడు మీకు ఏమి ఇస్తున్నాడని అంటే, ఆయన ఐశ్వర్యాన్నంతా ఇస్తున్నాడు, ఆయన వారసత్వాన్నంతా ఆయన కుమారునితో మీకు సమానంగా పంచి ఇస్తున్నాడు. కాబట్టి ఆ రోజుల్లో ఆస్తిలో వాటా ఎవరికి ఉంటుంది? కుమారులకే ఉంటుంది. కాబట్టి మీరు క్రీస్తు యొక్క ఐశ్వర్యంలో మీరు పాలివారు అని చెప్పడానికి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి దత్తపుత్రులు అనే మాట వాడబడింది ప్రియమైన వాళ్ళరా. అందుకనే వేదాంతపరంగా మేము చదువుతున్నప్పుడు కొన్ని మాటలు మారుస్తూ ఉంటాం అన్నమాట. ఆయన ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనకుండా దేవుని యొక్క పిల్లలు అనొచ్చు, దేవుని యొక్క బిడ్డలు అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే కుమారులకు మాత్రమే వారసత్వం కాదు, కానీ కుమార్తెలకు కూడా వారసత్వం. పరిస్థితులను బట్టి వారికి అర్థమయ్యే రీతిగా వాక్యము వ్రాయబడింది. అలాగని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో దత్తపుత్రత్వం యూదులకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధంగా జీవించే యూదులకు దత్తపుత్రత్వము అర్థమయ్యేటట్టు ఆయన చెప్తున్నాడు. చూడండి, మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. యూదులు ఏంటంటే బాలుల్ని కూడా, చిన్నపిల్లలను కూడా దత్తత తీసుకుంటారు. కాబట్టి వారికి అర్థమయ్యేటట్టుగా ధర్మశాస్త్రం ఎలాగుంటుందో, అక్కడ రోమాపత్రికలో ఆత్మానుసారమైన జీవితం ఎలాగుంటుందో చెప్తున్నాడు అన్యజనులకి. కానీ యూదులకి ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం ఎలా ఉన్నది, క్రీస్తులోనికి మీరు వచ్చిన తర్వాత ఎలాగ మారుతారని చెప్తున్నాడు. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవి. కాబట్టి వారికి చెప్తున్నాడు, ధర్మశాస్త్రం మీకు ఎంతవరకు ఉపయోగపడిందంటే, ఆ పైన అంటాడు బాల శిక్షకుడుగా, గార్డియన్గా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు
దేవుడు ఆయన కుమారుడిని పంపించడం ద్వారా ఇప్పుడు మీరు కూడా ఆయన్ని అబ్బా, యూదులకి పిచ్చ కోపం వచ్చేసింది. యేసు ప్రభు అసలు యూదులు ఏంటంటే దేవుడి పేరు ఎత్తడానికే భయపడిపోతారు వాళ్ళు. మత్తయి యూదులకు రాస్తూ దేవుని రాజ్యం అండు, అమ్మో దేవుడు అన్న మాట అనకూడదని పరలోక రాజ్యం అంటాడు. మిగతా సువార్తల్లో దేవుని రాజ్యం అని బాగానే అంటారు. ఎందుకంటే చాలా భయం యూదులకి. యహ్వే అనే పేరు పలకడం చాలా భయం. ఎందుకంటే ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుడు తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషులుగా ఎంచరు. కొన్నిసార్లు అక్షరం చంపుతుందంటే ఇలాగే ఉంటుంది అన్నమాట. దేవుడు వ్యర్థంగా ఉచ్చరింపకూడదంటే ప్రొనౌన్సియేషన్ బాగోపోతే అని కాదు. ఏమండి, నీ కొడుకు నీ పేరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోతే నీ కోపం వస్తుందా? ఏం రాదుగా. నీతో సరిగ్గా ఉండకపోతే కోపం వస్తుంది. చిన్నపిల్లోడు నీ పేరు సరిగ్గా పలకలేకపోతే, అమ్మ డాడీ పేరు ఏంటంటే అది సరిగ్గా చెప్పేదానికన్నా సరిగ్గా చెప్పకపోతేనే మురిసిపోతూ ఉంటాం కదా. కానీ వీళ్ళు అక్షరానుసారంగా అర్థం చేసుకున్నారనమాట. వీళ్ళు యహ్వే, అమ్మో నా నామాన్ని వ్యర్థంగా సరిగ్గా వచ్చినకపోతే ఎట్లాగా. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆజ్ఞ ఇస్తున్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న జనాలందరూ వారి దేవుళ్ళ పేర్లని మంత్రోచ్చరణ కొరకు, అంటే చిల్లంగితనము, విచ్ క్రాఫ్ట్ కొరకు, ఈవిల్ స్పిరిట్స్ని కంట్రోల్ చేయడం కొరకు, శవములతో మాట్లాడి, ప్రేతాత్మలతో మాట్లాడి, ఇటువంటి రకరకాల దుష్ట కార్యాలకు వారు వారి దేవుళ్ళ పేరును ఉచ్చరిస్తున్నారు. మీరు ఆల్సో కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు కూడా అలాగా చేస్తారేమో, అలాగ చేయడానికి వీల్లేదని దేవుని యొక్క ఉద్దేశం. అయితే వీళ్ళు ఎంతగా భయపడిపోయారంటే ఇంకా అసలు దేవుడి పేరు చెప్పడమే చాలా మంచిది కాదని చెప్పి యహోవే అనే మాటలో ఉన్న హల్లులన్నీ తీసేశారు. హల్లులు అంటే కాన్సనెంట్సా? అచ్చులు ఎక్కువ, హల్లులు ఎక్కువ. ఓవెల్స్ని ఏమంటారు తెలుగులో? అచ్చులా? అచ్చులే కదా, అచ్చులు. ఓవెల్స్ అంటే ఏఈఐఓయు ఇంగ్లీష్లో. కాన్సనెంట్స్ అంటే మిగతా ఏబిసిడీలు అన్నీ. ఏదన్నా ఒక పదంలో నుంచి ఓవెల్స్ తీసేసామనుకోండి, ఆ పదం పలకడం కష్టం, ఆ పదం పలకడం కష్టం. అందుకనే యూదులు యహ్వే అనే మాటలో నుంచి ఆ ఓవెల్స్ తీసేశారు అనమాట, ఇంకా అది పలక్కుండగా. కానీ యేసు ప్రభు వచ్చి దేవుడు నా తండ్రి అంటే ఎలా ఉంటుంది వీళ్ళకి? ఈయన ప్రార్థన చేస్తుంటే వాళ్ళు అసలు దేవుని పేరు చెప్పడానికే భయపడిపోతుంటే యేసు ప్రభు ఆయన ప్రార్థన చేసి, తండ్రి ఈ సంగతులు నువ్వు బాలులకు, పసిపిల్లలకు బయలుపరిచావు, జ్ఞానులకు మరుగుపరిచావు. మాట్లాడుతుంటే తండ్రి, అబ్బా. అబ్బా అంటే తండ్రి అని కూడా కాదు, నాన్న అని. అంటే చాలా ఇంటిమసీ అనమాట. ఫాదర్ అంటే తండ్రి కదా, డాడీ అని అర్థం అనమాట. ఏంటది? నువ్వేమంటే ఫాదర్ అంటావా? వచ్చి నాన్నగారిని ఏమంటావు? ఫాదర్ అంటావా? పిలిచేటప్పుడు ఏమంటావు? ఎవరికైనా చెప్పేటప్పుడు మా ఫాదర్ అని అని చెప్తావు కదా. కానీ పిలిచేటప్పుడు ఏమని పిలుస్తావు? డాడీ అని పిలుస్తావు, ఇంటిమసీతో పిలుస్తావు. యేసుప్రభు తండ్రిని అంత ఇంటిమసీతో పిలుస్తుంటే ఇక్కడ ధర్మశాస్త్రానుసారంగా, అక్షరానుసారంగా జీవిస్తున్న వారికి చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. ప్రియులారా, పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా దేవుడు మనకి, ఆయనకి ఇంటిమసీని ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అక్షరానుసారంగా, శరీరానుసారంగా జీవించేది కాదు. దేవునితో పరిశుద్ధాత్మ ద్వారా అన్యోన్య సహవాసముతో జీవించే జీవితం. ఆ జీవితం దాని యొక్క కొలమానం ఏంటి అని అంటే, నీ స్వభావం మారిందా లేదా, నీ మనసు మారిందా లేదా, నీ స్థితి మారిందా లేదా. కాబట్టి దాని ఫలము వలన చెట్టు ఏంటో తెలుస్తుంది. కాబట్టి నీ ఫలము ఎలాగ ఉంది? ప్రభువా ప్రభువా అని ఆయన పిలిస్తే సరిపోదు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు మనం జీవించాలి. లేకపోతే ఆయన అంటాడు, నేనెవరినో మీకు తెలిసేమో కానీ మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయు వారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో జీవించగలిగిన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.
ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక.